హాయ్ గైస్ 29th May 2020 టోటల్ న్యూస్ హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఆల్రెడీ ఈ యొక్క టాపిక్స్ వైజ్ కూడా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బీజింగ్ లడాక్ బ్రింక్మెన్షిప్. అంటే ఈ యొక్క బీజింగ్ అనేది అంటే ఆ లడాక్కు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఏదైతే ఉందో అది మన భారతదేశానికి బీజింగ్కి అంటే చైనాకి మధ్య యుద్ధపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉందన్నమాట. సో ఇలాంటి విధానంలో ఏంటి అంటే బ్రింక్మ్యాన్షిప్ అంటే ఏంటంటే మధ్యలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అతను ఏం చేయడు, మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. సో వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. అలాంటి క్రియను ఏదైతే ఉందో ఆ పాత్రని ఇప్పుడు యుఎస్ పోషిస్తుంది అనమాట. ఎందుకంటే దీనివల్ల అంటే ఇంటర్నేషనల్గా రకరకాల కారణాలు ఉన్నాయి ఇలాంటి విధానానికి సంబంధించి. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే ఇప్పుడు ఇండియా అనేది ఇక్కడ చూద్దాం. ద ఇండియా చైనా కన్ఫ్రంటేషన్ along the LAC should not be seen as a స్టాండ్ అలోన్ ఈవెంట్. అంటే ఇప్పుడు భారతదేశానికి చైనాకి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ అనేది ఎక్కడ ఈ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరుగుతున్న ఈ గొడవ అనేది ఎప్పుడు కూడా మనం స్టాండ్ అలోన్గా చూడకూడదు. అంటే అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విషయంగా చూడకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా రకరకాల సిచ్యువేషన్ అనేది కోవిడ్-19 కారణంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క యూఎస్ పరిస్థితి వల్ల అంటే యూఎస్తో చైనాకి ట్రేడ్ డిఫరెన్సెస్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మనం ఇంటర్నేషనల్గా చూడాలే కానీ దౌత్యపరంగా వీళ్ళిద్దరి మధ్య మాత్రమే ఇబ్బంది ఉందని చూడడానికి వీల్లేదని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి అంటే ఏ ఒక టాపిక్స్ని కవర్ చేస్తుంది ఈ యొక్క ఆర్టికల్ అనే దాని గురించి కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. క్రక్స్ ఆఫ్ ద ఓపీఈడి. అంటే ఓపీఈడి అంటే ఆపోజిట్ ఎడిటోరియల్ అనమాట. ఎడిటోరియల్ పేజీకి ఆపోజిట్గా వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. అంటే ఇంతకుముందు మనకు ఆల్రెడీ ఎడిటోరియల్ పేజీ అనేది చూసాం. అంటే చైనాకి ఇండియాకి జరిగిన స్టాండ్ ఆఫ్ అనేది మనం చూసాం అనమాట. దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా రాసిన ఆర్టికల్ అనమాట. ఆ ఎడిటోరియల్ని చూసి రాసిన ఆర్టికల్ అనమాట. ఇండియా చైనా కన్ఫర్టేషన్ ఎలాంగ్ ద ఎల్ఏసి షుడ్ నాట్ బీ సీన్ యాజ్ ద స్టాండ్ అలోన్ ఈవెంట్. ఆల్రెడీ మనం చెప్పాం. అంటే ఇది భారతదేశానికి చైనాకి మధ్య జరుగుతున్న ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో, ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఈ రెండు దేశాలకు సంబంధించిన అంశంగా చూడటానికి వీల్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత అనేది ఏర్పడిందనమాట. సో రీజన్స్ అంటే ఎందుకు ఇలా ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఏర్పడిందో చూద్దాం. టు ఇంప్రూవ్ డొమెస్టిక్ ఇమేజ్ అగెన్స్ట్ ద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ హ్యాంపర్డ్ బై ద కోవిడ్-19 క్రైసిస్ అండ్ అదర్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆర్థిక పరంగా చాలా వరకు ఏమైంది, ఈ కోవిడ్-19 క్రైసిస్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు ఏర్పడినాయి అనమాట. సో అలాంటి రకమైన అంశాలు, తర్వాత ఈ కోవిడ్-19 కారణంగా ప్రపంచం అంటే కోవిడ్-19 కాకుండా తర్వాత ఈ సప్లై చైన్ అంశం అంటే అదర్స్ ఏంటి, ఈ యొక్క చైనా అనేది ఇంటర్నేషనల్గా సప్లై చైన్ అనమాట. సో ఇలాంటి అంశాల వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనేది దెబ్బతిన్నది. ఇది ఒక కారణం దీన్ని ఇంటర్నేషనల్గా చూడటానికి. టు ఎస్కేప్ ద ఇంటర్నేషనల్ క్రిటిసిజం ఫ్రమ్ ద పూర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్-19 పర్టికులర్లీ ఇన్ ద ఎర్లీ మంత్స్. దీంతోపాటు ఏంటి, ఇప్పుడు కోవిడ్-19ని హ్యాండిల్ చేయడంలో చాలా వరకు అన్ని దేశాలు కూడా విఫలమైనాయి అనమాట. ఈవెన్ దో చైనా కూడా దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి దాని గురించి చెప్పడానికి అంటే టైం బట్టి తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరైనటువంటి సూచనలు ఇవ్వలేదు. దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క అంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ క్రిటిసిజం నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఇప్పుడున్న ఈ యొక్క స్టాండ్ ఆఫ్ అనేది ఏంటి అంటే ఈ యొక్క అంటే ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయొచ్చు ఈ అంశాన్ని చూపించి. Resolution WHO to carry out an impartial, independent and a comprehensive evaluation to review the WHO coordinated international health response to the COVID-19. అంటే ఇప్పుడు ఏంటి యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంపార్షియల్గా, ఇండిపెండెంట్గా, కాంప్రహెన్షన్గా అంటే సమగ్రమైనటువంటి ఒక విధానం అంటే ఎవల్యూషన్ చేసుకొస్తుంది అనమాట. ఈ రివ్యూ దానికి సంబంధించి ఈ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ హెల్త్ రెస్పాన్స్ సంబంధించి కోవిడ్-19 సంబంధించి ఈ యొక్క పూర్తిగా అంటే దీని మీద ఏంటి క్రియాశీలకమైనటువంటి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి కూలంకషంగా దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ కోవిడ్-19 అనేది ఎక్కడ ఉద్భవించింది, ఎలా ఇది వ్యాప్తి చెందింది అనే అంశం గురించి వీళ్ళు డీటెయిల్గా WHO అనేది దీని మీద రీసెర్చ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ బైలాటరల్ టైస్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే చైనాకి ఈ యొక్క బైలాటరల్గా దౌత్యపరమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ట్రేడ్ అనేది దెబ్బతిన్నదనమాట. ఇన్ ట్రేడ్ రిలేషన్షిప్లో కావచ్చు, ఆన్ యుఎస్ సపోర్ట్ ప్రో డెమోక్రసీ మూవ్మెంట్స్ ఇన్ హాంకాంగ్. అంటే హాంకాంగ్లో వ్యతిరేకంగా విధానం ఏదైతే చైనా అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగా యుఎస్ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క పార్లమెంట్లో ఏం చేసిందంటే ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారన్నమాట. హాంకాంగ్కి సంబంధించి దీన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీగా తయారు చేయాలి, ప్రో డెమోక్రసీ మూవ్మెంట్ అంటే డెమోక్రసీకి సహాయపడే విధంగా యుఎస్ తీసుకురావాలని సపోర్ట్ చేస్తుందన్నమాట యుఎస్ అనేది. China National Legislation Body, National People's Congress has passed a law to safeguard national security for the Hong Kong Special Administrative Region.
అంటే ఇప్పుడు ఈ యొక్క హాంకాంగ్ సంబంధించినటువంటి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అనేది చైనాకు సంబంధించింది అనమాట. సో ఆ యొక్క ఆ బిల్లుని అంటే ఆ స్పెషల్ అంటే ఎస్ఏఆర్ని సపోర్ట్ చేయడం కోసం, ఆ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ని సపోర్ట్ చేయడం కోసం చైనా అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అనమాట. ఇది సేఫ్ గార్డ్ ద నేషనల్ సెక్యూరిటీ ఫర్ ద, అంటే దానికి సెక్యూరిటీ కల్పించడం కోసం, ఆ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అయినటువంటి హాంకాంగ్ని సెక్యూరిటీ కల్పించడం కోసం కొత్త బిల్లుని తీసుకొచ్చింది అనమాట. అది ఎలా ఉంది అంటే వన్ స్టేట్ టూ సిస్టమ్ అనే విధానానికి వ్యతిరేకంగా ఉందన్నమాట. ప్రో డెమోక్రసీ సపోర్టర్స్ ఎలిజ్ ఇట్ అండర్మైన్ ద వన్ కంట్రీ టూ సిస్టమ్ మోడల్ గ్యారంటీడ్ ఇన్ ద బేసిక్ లా అన్ హాంకాంగ్. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ప్రో డెమోక్రటిక్స్ అంటారనమాట. ప్రో డెమోక్రటిక్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా అభివర్ణించారంటే ఇది వన్ కంట్రీ టూ సిస్టమ్ అనే విధానాన్ని, దాని యొక్క బేస్ని, ఆధారాన్ని అండర్మైన్ అంటే పడగొట్టే విధంగా ఉంది, నాశనం చేసే విధంగా ఉంది. అండర్మైన్స్ అంటే నాశనం చేసే విధంగా ఉందని చెప్పింది అనమాట. అండ్ మోడల్ గ్యారంటీడ్ ఇన్ ద బేసిక్ లా ఆఫ్ ద హాంకాంగ్. హాంకాంగ్ చట్టానికి ఇది బేసిక్గా ఒక హక్కును ఏర్పరిచేటువంటి ఇలాంటి చట్టాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పారనమాట. ఆన్ యూఎస్ ఇంక్రీజింగ్ అన్అఫీషియల్ అండ్ అదర్ రిలేషన్స్ విత్ తైవాన్ చైనీస్ తైపీ. అంటే ఇప్పుడు యూఎస్ ఏం చేస్తుందంటే చైనాతో కొంత సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటుంది అనమాట తైవాన్తో. మార్చ్ 2020 యుఎస్ ప్రెసిడెంట్ సైన్స్ తైవాన్ ఎల్ఐస్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇనిషియేటివ్ యాక్ట్ ఆఫ్ 2019. అంటే మార్చి 2020లో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ తైవాన్తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాను అనమాట. ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇనిషియేటివ్ యాక్ట్ ఆఫ్ 2019 అనే ఒప్పందాన్ని చేసుకున్నాను అనమాట. ఇన్ ఫర్దరింగ్ చైనీస్ డామినెన్స్ ఇన్ సౌత్ చైనా సీ. ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఈ చైనా యొక్క ఆధిపత్యం అనేది ఈ సౌత్ చైనా సీలో ఎక్కువగా ఉందన్నమాట. ఏ పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్ ఇఫ్ బికేమ్స్ అ కన్ఫర్టేషన్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, the India and China face-off in Ladakh could become part of a much longer gate game involving the యూఎస్. అంటే ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చైనాకి ఆల్రెడీ యూఎస్కి గొడవ నడుస్తుందన్నమాట. ఆ గొడవని దృష్టిలో పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని ఆ సైడ్ పాయింట్, అంటే ఇప్పుడు ఇండియాకి జరిగిన చైనాకి జరిగిన ఫేస్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తుందంటే ఆ యూఎస్ అనేది ఈ అవకాశాన్ని వాడుకొని చైనా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్నమాట. కంక్లూజన్: ద కరెంట్ ఇండియా చైనా క్రైసిస్ షుడ్ బి సీన్ ఇన్ ఇట్స్ ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ యాజ్ యాన్ ఐసోలేటెడ్ ఈవెంట్. సో ఇప్పుడు ఈ యొక్క ఇండియాకి చైనాకి సంబంధించినటువంటి ఈ సంక్షోభం అనేది మనం ఒక మంచి కాంటెక్స్ట్లో చూడాలి, అంతేకాని వీటిని ఐసోలేటెడ్గా చూడడానికి అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో విలువ ఉందన్నమాట. ఇప్పుడు ఈ గొడవ అనే దానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఏర్పడింది ఈ గొడవకి, అంతేకాని దీన్ని ఐసోలేషన్గా దీన్ని ఒంటరిగా చూడాల్సిన అవకాశం లేకుండా పోయిందన్నమాట ఇప్పుడున్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్, రబ్బర్ ప్రొడక్షన్ క్రాసెస్ 7 lakh tons. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రబ్బర్ ప్రొడక్షన్, అంటే రబ్బర్ తయారు చేసేది ఏదైతుందో న్యాచురల్ రబ్బర్ ఏదో ఉందో అది 7 lakh tonsకి అనేది ఎదిగిపోయిందనమాట. సో ఇది సంబంధించి ఎక్కువగా మనకు ఏంటంటే కామర్స్ అనమాట, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది ఒకసారి చూద్దాం. దీని టాపిక్ అనేది చూద్దాం. న్యాచురల్ రబ్బర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ఏ గ్రోత్ ఆఫ్ 9.4% రీచ్డ్ 7.12 lakh tons సిన్స్ 2014 అండ్ 2015. అంటే మనం 2014-15 నుంచి ఈ యొక్క రబ్బర్ ప్రొడక్షన్ అనేది 9.4% అనేది పెరిగిపోయి ఇప్పుడు 7.12 lakh tons అనేది అయిపోయిందనమాట. వాల్యూమ్ ఆఫ్ కన్జంప్షన్ డిక్లైన్ ఫ్రమ్ 2018 to 2019 అండ్ 2019-20. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్ అనేది 2018-19 నుంచి 2019-20 మధ్య కాలంలో దీని యొక్క వాడకం తగ్గిపోయిందనమాట. ఆ ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ వాడకం తగ్గిపోయింది. ప్రొడక్షన్ కన్జంప్షన్ గ్యాప్ డిక్లైన్డ్. సో ఇప్పుడు ఏమైంది, మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, వాడకం తగ్గింది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్రొడక్షన్కి కన్జంప్షన్కి మధ్య ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందనమాట. డిక్లైన్స్ ఆఫ్ 20% ఇన్ ఇంపోర్ట్స్. అంటే ఇప్పుడు మనం ఇంకా ఈ యొక్క దిగుమతులు అనేవి 20% అనేది తగ్గించుకున్నాం అనమాట. ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4,551 tons to 12,194 tons ఇన్ 2019 and 20. అంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఏమైంది, 4,551 టన్నుల నుంచి 12,194 టన్నులకు అనేది పెరిగిపోయింది అనమాట 2019-20 సంవత్సరంలో చూసుకుంటే. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాడు. 2014-15 నుంచి 2020-21 వరకు ఈ యొక్క ప్రొడక్షన్ అంటే ఈ యొక్క ఏవైతే ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైతే విధానం ఉందో మన యొక్క కన్జంప్షన్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఈ విధానం అనేది టేబులర్ ఫామ్లో ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూస్తే కనుక న్యాచురల్ రబ్బర్ ఎన్ఆర్, దీని గురించి తెలుసుకుందాం. మోస్ట్ వర్సటైల్ ఇండస్ట్రియల్ మెటీరియల్ ఆఫ్ ఆ ప్లాంట్ ఆరిజిన్.
అంటే వర్సటైల్ అంటే ఏంటంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. మామూలుగా వర్సటైల్ యాక్టర్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. ఇది కూడా బహుముఖంగా అంటే అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ రా మెటీరియల్ అనేది అంటే చాలా వరకు చాలా రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇండస్ట్రియల్ రంగాల్లో కమర్షియల్ ప్లాంటేషన్ క్రాప్ అంటే ఇది ఆదాయం తెచ్చే ఒక పంట అనమాట. ఇది ఆహారం ఎడిబుల్ కాదు, మనం తీసుకోవడానికి తినడానికి సరిపోయేది కాదు, కమర్షియల్గా మనకు ఆర్థికంగా బలాన్ని ఇచ్చే పంట ఇది. మెయిన్ సోసం హెవియా బ్రాసిలినియసిస్ నేటివ్ ఆఫ్ అమెజాన్ రివర్ బేసిన్. సో అమెజాన్ రివర్ బేసిన్లో ఉన్నటువంటి హెవియా బ్రెసిలినిసిస్ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క ఇది నేటివ్ అనమాట. ఇంట్రడ్యూస్డ్ టు ట్రాపికల్ ఆసియా అండ్ ఆఫ్రికా బై బ్రిటిష్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద 19th century. దీని ఏం చేశారు, అక్కడ పండే ఈ అమెజాన్లో పండే ఈ యొక్క పంటను ఏం చేశారంటే ఆసియా ఆఫ్రికా భూభాగాల్లో ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ అనేది 19వ శతాబ్దంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ పంటను దీన్ని మొదలు పెట్టారనమాట. గ్రోస్ ఇన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆగ్రో క్లైమేట్ అండ్ సాయిల్ కండిషన్ రిక్వైర్స్ 200 centimeters రైన్ఫాల్ యాన్యువల్లీ. అంటే ఇది ఎలాంటి కండిషన్లో పెరుగుతుందంటే సంవత్సరంలో ఒక 200 centimeterల వర్షపాతం ఎక్కడైతే నమోదవుతుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది అనమాట. బిట్వీన్ 10 degrees నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ వర్ ద rainfall, humidity and temperature are high and the elevation of below 450 meters. అంటే ఇప్పుడు ఈ యొక్క ఈక్వేటర్కి అంటే మన భూమి దగ్గర ఎక్కువ 10 డిగ్రీల పైన 10 డిగ్రీలు అంటే సౌత్ వైపు 10 డిగ్రీలు నార్త్ వైపు 10 డిగ్రీలు ఈ భూభాగం ఏదైతే ఉందో అది అక్కడ ఏంటంటే రైన్ఫాల్, హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అనేవి దీనికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ దగ్గర ఎత్తు అనేది 450 మీటర్ల లోపు అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన భారతదేశం అంశానికి వస్తే కనుక ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ 2017-18 డేటా. అంటే 2017-18 డేటా ప్రకారం భారతదేశం అనేది 6th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఈ రబ్బర్ని అంటే ప్రొడ్యూస్ చేసేది అంటే ఈ యొక్క పంటను పండించే దేశాల్లో భారతదేశం అనేది ఆరో స్థానంలో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. కేరళ అండ్ కన్యాకుమారి డిస్టిక్ తమిళనాడు 81% ఆఫ్ ప్రొడక్షన్. అంటే మన భారతదేశంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది కేరళ నుండి, తర్వాత కన్యాకుమారి డిస్టిక్ ఆఫ్ తమిళనాడు ఈ 2 రాష్ట్రాల నుంచి 81% యొక్క పంట అనేది ప్రొడక్షన్ అనేది కనపడుతుందన్నమాట. నాన్ ట్రెడిషనల్ రబ్బరం గ్రోయింగ్ రీజియన్ త్రిపుర, అస్సాం, మేఘాలయ, ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్. అంటే వీళ్ళు ట్రెడిషనల్గా ఇక్కడ ఏం పంట ఏం కాదు, దీన్ని అక్కడ డెవలప్ చేసిన పంట అనమాట. ఇక్కడ ఏ ఏరియాలో ఉందంటే త్రిపుర, అస్సాం, మేఘాలయ, ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉందన్నమాట. సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా మనం ఈ యొక్క రబ్బర్ యొక్క ఉపయోగాన్ని అంటే ఎక్కువగా వాడే దేశాల్లో మన భారతదేశం 2వ స్థానంలో ఉందన్నమాట. చూడండి, ప్రొడక్షన్లోనేమో 6th లార్జెస్ట్ కంట్రీ అనమాట, కానీ కన్జంప్షన్లోనేమో 2nd లార్జెస్ట్ కంట్రీ. అరౌండ్ 40% ఆఫ్ ద టోటల్ ఎన్ఆర్ కన్జంప్షన్ ఎట్ ప్రజెంట్ మెట్ ఫ్రమ్ ఇంపోర్ట్స్. అంటే మన భారతదేశంలో ఇప్పుడు మనం ఏంటి 6th లార్జెస్ట్ ప్రొడక్షన్, కానీ కన్జంప్షన్ సెకండ్ లార్జెస్ట్ అనమాట. సో రిమైనింగ్ 40 అంటే 60% పంటే మన భారతదేశంలో పడుతుంది. రిమైనింగ్ 40% అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఉంటాం, ఇతర దేశాల నుంచి మనం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అప్లికేషన్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. అంటే ఈ రబ్బర్ని ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వాడతారు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బైసికల్ టైర్స్ అండ్ ట్యూబ్స్, హోసెస్, కన్వేయర్స్ బెల్ట్స్, ఫామ్ మ్యాట్రసెస్, ఫుట్వేర్స్, బెలూన్స్, టాయ్స్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు టైర్లలో సైకిల్ టైర్లు, తర్వాత మన యొక్క కార్ టైర్లు కావచ్చు, ఇంకా రకరకాల మన చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, తర్వాత బెలూన్స్ కావచ్చు, టాయ్స్, ఆడబొమ్మ వస్తువులు వీటన్నింటిలో కూడా వాడుతాం అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే రోడ్డు సర్ఫేస్ మీద ఇంజనీరింగ్ అప్లికేషన్ ఇన్ షాక్ అబ్జార్ప్షన్. ఇప్పుడు మనకు కరెంట్ తీగలు ఉన్నాయి, వైర్ తీగలు, దాని మీద వచ్చే ఆ రబ్బర్ అంతా కూడా రబ్బరే అనమాట, కరెంట్ షాక్ తగలకుండా. వైబ్రేషన్ ఐసోలేషన్ అండ్ రోడ్ సర్ఫేసెస్. అంటే ఇంకా ఏంటి, మనకు ఈ రోడ్డు సర్ఫేస్ల మీద కొంతవరకు వీటన్నిటిని కూడా ఈ యొక్క రబ్బర్నే వాడతారనమాట. స్క్రాపింగ్ ఆఫ్ ఆర్బీఐ బాండ్స్ ఏ బ్లో టు పీపుల్ సే చిదంబరం. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఆర్బీఐ బాండ్స్ అనేవి కొన్ని బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటే స్క్రాప్ చేశారంటే మొత్తం నిలుపుదల చేశారన్నమాట. వాటి ఆ బాండ్స్ అనేవి ఎత్తేసారు. అవి ఇంకా మరి ఎప్పటి నుంచి ఆ బాండ్లు ఎవరు కొనడానికి ఆస్కారం లేకుండా బాండ్ అనేవి తీసేశారనమాట. సో అది ఒక పెద్ద అంటే ప్రజలకు జరిగే నష్టం అని చెప్పేసి ఎవరు చెప్పారు, చిదంబరం చెప్పారు. ఒకప్పుడు ఈయన మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా పనిచేశాడు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాడు ఈ యొక్క యూపీఏ గవర్నమెంట్లో. నెక్స్ట్ మనం చూద్దాం న్యూస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద స్క్రాపింగ్ ఆఫ్ 7.75% సేవింగ్స్ ట్యాక్సిబుల్ బాండ్ 2018, ఆల్సో నోన్ యాజ్ ఆర్బీఐ బాండ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్. అంటే ఈ యొక్క 7.75% సేవింగ్ ట్యాక్సిబుల్ బాండ్స్ అనేవి 2018కి సంబంధించి ఆ బాండ్ అనేవి పూర్తిగా నిలుపుదల చేశారన్నమాట, వాటిని రద్దు చేశారనమాట. 8% సేవింగ్స్ ట్యాక్సిబుల్ బాండ్స్ 2003. అంటే 2003లో ఈ యొక్క 8% సంబంధించినటువంటి ట్యాక్సిబుల్ బాండ్స్ అనే దానికి సంబంధించింది అనమాట ఇది. సో దాన్ని 7.75 తగ్గించి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ యొక్క అంటే 8% 2003లో ఈ ఒక బాండ్ ఎలా ఉన్నాయో వాటి యొక్క లెక్క చూద్దాం. హూ కెన్ ఇన్వెస్ట్ అంటే ఎవరు దీంట్లో పెట్టుబడులు పెట్టచ్చు. ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ జాయింట్ హోల్డింగ్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్,
ఆన్ యూనివర్సిటీస్. అంటే దీంట్లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టచ్చు అంటే జాయింట్ హోల్డింగ్స్ అనమాట. తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, అంటే యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి ఏంటంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో విడిపోకుండా ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు వాళ్ళు పెట్టుబడి పెట్టచ్చు. తర్వాత చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టచ్చు, యూనివర్సిటీస్ పెట్టచ్చు, ఇటు పెట్టుబడులు పెట్టచ్చు అనమాట. ఎన్ఐఎస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం లేదు. ఇష్యూ ప్రైస్ ఇష్యూడ్ ఎట్ పరం దట్ ఈజ్ ఎట్ ₹100, అంటే ఒక ₹100 దీన్ని ఇష్యూ చేస్తారనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹1000 ఆఫ్ ₹1000 అండ్ ఇన్ మల్టిపుల్ దేర్ ఆఫ్. అంటే ఇప్పుడు ₹1000 మినిమం అనేది దీంట్లో పెట్టుబడి పెట్టాలి. దాని తర్వాత ఇంకా మల్టిపుల్ ఎంతైనా పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ మెచ్యూరిటీ 6 years క్యారీయింగ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum. అంటే 6 సంవత్సరాల కాలం వరకు దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అనమాట. సంవత్సరానికి 8% వడ్డీతో దీనికి యొక్క మెచ్యూరిటీ పీరియడ్లో దీని టోటల్ అమౌంట్ ఇస్తారు. ట్యాక్స్ ట్రీట్మెంట్, అంటే దీన్ని ట్యాక్స్ ఎలా ట్రీట్ చేస్తారు. ఇంట్రెస్ట్ వర ట్యాక్సిబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 1961 సంవత్సరం చెందినటువంటి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం దీని మీద వచ్చే వడ్డీ మీద మాత్రం ట్యాక్స్ వసూలు చేస్తారనమాట. ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ వెల్త్ ట్యాక్స్ అండర్ ద వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957. అంటే మనకు ఆస్తి హక్కు అనే ఆస్తి మీద కట్టే ఏదైతే పన్ను ఉందో ఆ పన్ను నుంచి దీన్ని ఉపసంహరిస్తారనమాట. సో ఇంత డబ్బులు ఉన్నప్పుడు కూడా దీన్ని ఆస్తి పన్నుగా పెట్టరు. ట్రాన్స్ఫరబిలిటీ ద బాండ్స్ వర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. అంటే ఇప్పుడు ఈ బాండ్స్ ఎవరికైనా మనం అంటే బదిలీ చేయలేమన్నమాట. నాన్ ట్రేడబుల్ ఇన్ ద సెకండరీ మార్కెట్. వీటిని ఎవరికి అమ్మడానికి లేదు. ఎవరైతే దీంట్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళే మరి దాన్ని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించవచ్చు అనమాట. నాట్ ఎలిజిబుల్ యాజ్ కోలాటరల్ ఫర్ లోన్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే వీటిని అప్పుగా పెట్టి లేకపోతే వీటిని తనఖా పెట్టి వాటి దగ్గర నుంచి డబ్బులు కానీ ఏవైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ కావచ్చు లోన్స్ దగ్గర నుంచి మనం ఏమి తీసుకోకూడదు అనమాట. ఎందుకని ఇవి ఎవరికి ట్రాన్స్ఫరబుల్ చేయలేం కాబట్టి అలా తీసుకోకూడదు. లిమిట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నో మ్యాక్సిమం లిమిట్. సో నీకు పెట్టుబడి పెట్టడానికి ఇంత అమౌంట్ అనేది ఉంది అనే లిమిట్ అనేది లేదనమాట. నెక్స్ట్ మనం చూస్తే 7.75% సేవింగ్స్ బాండ్స్ 2018. ఇది 7.75% సేవింగ్స్ బాండ్స్ ఏదైతే ఉందో 2018 సంబంధించినటువంటి బాండ్ అనమాట. హూ కెన్ ఇన్వెస్ట్ రెసిడెంట్ ఇండియన్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ అండ్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అంటే ఎవరైతే మన భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో ఎవరి కోసం పెడతారంటే మైనర్స్ ఎవరైతే 18 లోపు సంవత్సరాల వారికి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెట్టుబడులు అనేవి ఈ యొక్క హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. అంటే ఈ హిందూ కులంలో ఉన్నటువంటి ఎవరైతే విడిపోని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కుటుంబాలు వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ రేట్ ఇష్యూడ్ ఇన్ క్యుములేటివ్ ఆర్ నాన్ క్యుములేటివ్ ఫార్మ్స్ విత్ యాన్ ఇంట్రెస్ట్ ఎట్ 7.75% యానం. అంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది క్యుములేటివ్గా అంటే మొత్తం అంతా కలిపి 7 సంవత్సరాలు కలిపి అంటే వాడు ఏదైతే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందో అన్ని సంవత్సరాలు కలిపి చేయొచ్చు. లేకపోతే నాన్ క్యుములేటివ్ ఫామ్ అనమాట. నెల కానీ మంత్లీగా కానీ లేకపోతే ఇయర్లీగా కానీ ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. దీని యొక్క పర్సెంటేజ్ ఎంతంటే 7.75% పర్ యానం అనమాట. సంవత్సరానికి 7.75% అనేది ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ విత్ ఏ ప్రీ మెచ్యూర్ ఎన్కాష్మెంట్ ఫర్ ఇండివిజువల్ ఏజ్డ్ 60 years అండ్ అబోవ్. అంటే ఇప్పుడు ఈ యొక్క మొత్తం 7 సంవత్సరాల యొక్క కాలపరిమితి మెచ్యూరిటీ పీరియడ్ ఉన్నమాట. అంటే ఈ యొక్క ఏదైతే 60 ఏళ్ళు ఉంటాయో 60 ఏళ్ళు అంతకన్నా అబోవ్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడే విధంగా విత్ మెచ్యూర్ ఎన్కాష్మెంట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఏజ్డ్ 60 years అండ్ అబోవ్. అంటే 60 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళు మాత్రం దీనికి సంబంధించి దీని మెచ్యూరిటీ తీసుకోవచ్చు అనమాట. మినిమం లాక్ ఇన్ పీరియడ్ బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే పెట్టుబడి పెడతాడో అతని యొక్క వయసు ఆధారితంగా ఆ యొక్క మినిమం లాక్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ట్రేడబిలిటీ అంటే దీన్ని అమ్మడానికి సంబంధించి నాట్ ట్రేడబుల్ ఇన్ ద సెకండరీ మార్కెట్. సేమ్ దానిలాగానే సెకండరీ మార్కెట్లో దీన్ని అమ్మడానికి వీల్లేదు. నాట్ ఎలిజిబుల్ యాజ్ కోలాటరల్ ఫర్ అవైలింగ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో వీటిని కూడా సేమ్ అలానే వేరే కంపెనీలు కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కావచ్చు, వాటిలో నుంచి వీటిని తనఖా పెట్టి అప్పు ఏమి తీసుకోకూడదు అనమాట. ఇంట్రెస్ట్ ట్యాక్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే యొక్క పన్నుకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పన్ను సంబంధించిన చట్టం 1961 ప్రకారం దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్యాక్సిబుల్ అనమాట. దాని మీద పన్ను వసూలు చేయొచ్చు వీళ్ళు. ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద వెల్త్ ట్యాక్స్ అండర్ ద వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957. వెల్త్ ట్యాక్స్ నుంచి దీన్ని ఉపసంహరణ ఇచ్చారనమాట. తర్వాత రిలవెన్స్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ కామన్ పీపుల్ టు ఎర్న్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ టు ఇంట్రెస్ట్ ఆఫర్డ్ బై ద బ్యాంక్స్. అంటే దీంట్లో వల్ల ఒక రిలవెన్సెస్ ఉపయోగాలు ఏంటి అంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉన్నటువంటి ఒక పెట్టుబడులు అనమాట. ఆఫర్డ్ ఏ రెగ్యులర్ ఇన్కమ్ విత్ హైయెస్ట్ సేఫ్టీ ఆఫ్ ప్రిన్సిపల్.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క రెగ్యులర్గా వీళ్ళు ఏంటి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఎట్లాగా హైయెస్ట్ సేఫ్టీ ఆఫ్ ప్రిన్సిపల్ అనేది చాలా భద్రంగా ఉంటుంది. ఇట్లా ఎగవేతలు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ స్వామ్స్ ఆఫ్ గ్రాస్ హోపర్స్ లీడ్స్ టు లోకస్ట్ స్కేర్ ఇన్ ఏపీ డిస్టిక్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లోకస్ట్ ఏదైతే ఉందో, ఈ మిడతల యొక్క దండ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కొంచెం ప్రమాదం అనేది ఉందన్నమాట. సో అందరూ భయపడుతున్నారు. అసలు వీటి గురించి చూద్దాం. కలాస్ట్రోఫికమ్ గ్రాస్ హోపర్స్ అంటే ఈ గ్రాస్ హోపర్స్ అంటే ఈ యొక్క మిడతలు ఏవైతే ఉన్నాయో ప్రమాదకరమైనవి అనమాట. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పోయికిలోసెరస్ పిటస్ అనే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కామన్లీ యాజ్ ద యాకార్ ఏకే గ్రాస్ హోపర్ ఆర్ పెయింటెడ్ గ్రాస్ హోపర్. దీన్ని యాక్ లేదా ఏకే అంటాం, లేకపోతే పెయింటెడ్ గ్రాస్ హోపర్ అంటాం అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్లేన్స్ అండ్ ద డిజర్ట్ ఏరియా ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ట్రాపికల్ ఏదైతే మన యొక్క భారతదేశం ట్రాపికల్ ఏరియాలో కావచ్చు, సబ్ ట్రాపికల్ ప్లేన్స్లో కావచ్చు, తర్వాత ఏదైతే ఎడారి ప్రాంతం డిజర్ట్ ఏరియాస్లో మన భారతదేశంలో ఉంటుంది అనమాట. బోత్ అడల్ట్స్ అండ్ నింప్స్ ఫీడ్ వెరేషియస్లీ ఆన్ లీవ్స్ అండ్ కెన్ స్కెల్టన్ ద ప్లాంట్స్. అంటే ఈ యొక్క పెద్ద మిడతలు కావచ్చు, లేకపోతే చిన్న మిడతలు కావచ్చు, ఈ యొక్క పంట మీద పడి ఆ మొక్కల మీద పడి పూర్తిగా తినేస్తాయి అనమాట. చివరికి వాటిని ఏంటంటే అస్థిపంజరాలుగా తయారు చేస్తాయి అన్నమాట ఆ యొక్క చెట్టుని. సివియర్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో ఫీడ్ ఆన్ బార్క్. దాంతోపాటు ఏం చేస్తాయి, వెళ్ళిపోయేటప్పుడు చాలా భయంకరమైనటువంటి అంటువ్యాధులను కూడా ఆ చెట్టు యొక్క మొదళ్ళ మీద వచ్చి వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పెట్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఆర్థికంగా ఇవి చాలా మనం దెబ్బతీస్తాయి అన్నమాట భారతదేశంలో. జనరల్లీ ఫీడ్స్ ఆన్ ద పాయిజనస్ యాక్ ప్లాంట్స్ కెలోట్రోఫిస్ స్పేషియస్. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే ఈ సాధారణంగా ఏంటంటే విషపూరితమైనటువంటి ఈ చెట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఇవి ఫీడ్ అవుతాయి, అంటే వాటి తింటూ ఉంటాయి అన్నమాట. ఆల్సో రిపోర్టెడ్ టు ఫీడ్ ఆన్ వేరియస్ క్రాప్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ యంగ్ ప్లాంట్స్, పాలిఫరస్ పెట్స్. అంటే ఇవి సాధారణంగా ఏంటి అంటే ఇంకా మనకు వేరే రకాలైనటువంటి పంటకు సంబంధించినటువంటి, వెజిటేబుల్స్ సంబంధించినటువంటి, ఫ్రూట్కి సంబంధించినటువంటి, లేకపోతే ఏదైతే మనకు పుష్పాలు ఏవైతే ఉంటాయో, పుష్పాలతో వచ్చే చెట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఇవి ఆధారపడి అంటే తింటూ ఉంటాయి అన్నమాట. సైటింగ్ స్వైన్ ఫీవర్, చైనా బ్యాన్స్ 4 ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో అంటే స్వైన్ ఫ్లూ అనే ఏదైతే ఫీవర్ ఉందో, స్వైన్ ఫీవర్ అనే ఆ ఫీవర్ని వాళ్ళు అంటే దాని యొక్క కారణంగా చూపించి చైనా అనేది మన భారతదేశం నుంచి ఈ యొక్క ఫోర్క్ అంటే పంది మాంసం యొక్క దిగుమతులు అనేదాన్ని ఆపేసింది అనమాట. మనం ఈ యొక్క పంది మాంసాన్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్ అనేదాన్ని నిలుపుదల చేసింది. ఎందుకని చైనాకి మన భారతదేశానికి జరుగుతున్న ఈ యొక్క బార్డర్ వార్ ఏదైతే ఉందో, ఈ బార్డర్లో ఉన్న డిస్టర్బెన్స్, ఎల్ఏసీలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్న డిస్టర్బెన్స్ని దృష్టిలో పెట్టుకొని అలా చేసిందని మీడియా చెప్తుంది. కానీ చైనా ఏం చెప్తుందంటే ఏదో స్వైన్ ఫీవర్ అనే ఒక స్వైన్ ఫీవర్ ఉంది, ఆ పందుల నుంచి ఈ యొక్క దేశంలో అందరికీ అంటుతుందనే ఉద్దేశంతో దాన్ని ఆపేస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. దాంతోపాటు క్లాసిక్ స్వైన్ ఫీవర్ అనేది ఇది ఏంటంటే ఈ యొక్క 2 రకాలైనటువంటి స్వైన్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క సౌత్ ఆఫ్రికా చెందుతుందండి సౌత్ స్వైన్ ఫీవర్ అనేది ఏమో పందుల నుంచి వస్తుంది. తర్వాత ఈ క్లాసిక్ స్వైన్ ఫీవర్ అనేది ఈ యొక్క మామూలుగా గొర్రెలు, మేకల నుంచి వస్తుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి 2 ఆర్టికల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఒకసారి న్యూస్. చైనా టు బ్యాన్ ఇంపోర్ట్స్ ఆఫ్ పిగ్స్, వైల్డ్ బోర్స్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ యాన్ ఎఫర్ట్ టు ప్రివెంట్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే దాన్ని నిలుపుదల చేయడం కోసం, ఆ వ్యాధిని అంటువ్యాధిగా ప్రబలకుండా చేయడం కోసం మన భారతదేశం నుంచి వచ్చే ఈ యొక్క పంది మాంసం కావచ్చు, లేకపోతే పందుల్ని కావచ్చు, తర్వాత అడవి పందుల్ని ఈ చైనా ప్రభుత్వం అనేది నిర్మూలించింది అనమాట. దాన్ని కొంతకాలం ఆపేసింది. ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెరేలీ లాంచ్డ్ ద క్లాసికల్ స్వైన్ ఫీవర్ CSF వ్యాక్సిన్ అండర్ ద బ్రాండ్ నేమ్ రక్షా క్లాస్. అంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఒకటి, IIL ఒకటి, తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఏవైతే IVRA అనేవి ఇవి ఎక్కడుందంటే బెరేలీలో ఉందన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క క్లాసికల్ స్వైన్ ఫీవర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనే దాన్ని బ్రాండ్ నేమ్ రక్షా క్లాస్ అనే ఒక బ్రాండ్ నేమ్తో దాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వైన్ ఫీవర్. ఈ స్వైన్ ఫీవర్ ఏంటంటే చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైరస్ డిసీజ్ ఆఫ్ పిగ్స్. అంటే పందుల్లో వచ్చే అత్యంత భయంకరమైనటువంటి వైరస్ జాతికి చెందినటువంటి రోగం అనమాట. పిగ్ ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ హోస్ట్. అంటే వీటికి ఎవరైతే దాన్ని ఆ రోగానికి కారణమయ్యే అంశం ఏదైతే ఉందో ఆ రోగం ఎవరికి వస్తుంది అంటే ఓన్లీ పందులకు మాత్రమే ఈ రోగం వస్తుంది అనమాట. ద వైరస్ ఈజ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ క్యారియస్
పిగ్స్ వయా డిశ్చార్జెస్ ఫ్రమ్ ద నోస్, మౌత్, యూరిన్ అండ్ ఫీసిస్ ఆర్ ఇన్ఫెక్టెడ్ సెమెన్. అంటే ఇప్పుడు ఈ యొక్క పందుల నుంచి ఈ వ్యాధి ఎలా వస్తుందంటే వాటి ముక్కుల్లోంచి, నోట్లో నుంచి, తర్వాత అవి పోసే యూరిన్లోంచి, ఫీసిస్ అంటే ఏంటంటే వాటి మలంలో నుంచి, దాంతోపాటు ఇన్ఫెక్టెడ్ సెమెన్ అంటే ఏదైతే దాని యొక్క వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి యొక్క వీర్య కణాల నుంచి ఈ వ్యాధి వస్తుందన్నమాట. హైలీ కంటీజియస్, ఇది చాలా వరకు ప్రమాదకరమైందనమాట. ఇది ద వైరస్ సర్వైవ్స్ ఇన్ ఫ్రోజన్ కార్ కేసెస్ ఫర్ అ లాంగర్ పీరియడ్. అంటే బాగా చలైనటువంటి ప్రదేశాల్లో ఇది ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్లో ఉండగలదనమాట. ది కంట్రోల్ కెన్ బి డన్ బై స్లాటర్ ఆర్ యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్ బై వ్యాక్సినేషన్. అంటే వీటిని పూర్తిగా ఆ పందిని వధించడం వల్ల కానీ, లేకపోతే ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా ఈ యొక్క వ్యాధిని అనే దాన్ని మనం అధిగమించవచ్చు అనమాట. దాన్ని అంటువ్యాధిగా ప్రబలకుండా చేయొచ్చు అనమాట. క్లాసికల్ స్వైన్ ఫ్లూకి తర్వాత ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూకి డిఫరెన్స్ చూద్దాం. హైలీ కంటేజియస్ వైరల్ డిసీజెస్ ఆఫ్ పిగ్. ఇది కూడా క్లాసికల్ స్వైన్ ఫ్లూ అనేది కూడా పిగ్గుల్లోనే వస్తుంది. సో ఇది చాలా ప్రమాదకరమైందనమాట. ఆఫెన్ నోన్ యాజ్ హాగ్ కలరా, అంటే దీన్ని హాగ్ కలరా అని అంటారు అనమాట. కాజ్డ్ బై ద వైరస్ ఫ్రమ్ ద పాజిటివ్ వైరస్ జీనసిస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్లావివిరైడియా closely related to the virus that causes bovine viral diarrhea in cattle and border disease hairy in sheep. అంటే ఇది క్యాటిల్ అంటే ఏదైతే మన యొక్క పశు సంపదలో క్యాటిల్కి సంబంధించి ఈ షీప్లకు కూడా ఇది వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది CSF is widespread in Africa, South America and Asia but has been eradicated from most countries in Europe. అంటే ఈ యొక్క CSF అనే ఈ యొక్క రోగం అనేది ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆసియాలో మామూలుగా సర్వసాధారణంగా కనబడే రోగం అనమాట ఇది. కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా యూరోప్ అనే దేశం నుంచి ఆ యొక్క యూరోప్ ఖండం నుంచి దీని ఈ వ్యాధిని అనేదాన్ని పూర్తిగా నిర్మూలించారనమాట. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గురించి చూసుకుందాం. హైలీ కంటీజియస్ వైరస్ డిసీజ్ ఆఫ్ పిగ్స్. ఇది పిగ్స్కి సంబంధించినటువంటి హైలీ కంటీజియస్ ప్రమాదకరమైనటువంటి కాజ్డ్ బై ఏ వైరస్ అన్రిలేటెడ్ టు ద CSF వైరస్. సో ఇది CSF వైరస్కి సంబంధించింది, అంటే అన్రిలేటెడ్ అనమాట, దానికి రిలేటెడ్ ఏం కాదు. అంటే CSF అంటే క్లాసికల్ స్వైన్ ఫ్లూకి సంబంధించిన వైరస్ అయితే కాదు. ఇట్ హ్యాజ్ ఏ మోర్ కాంప్లెక్స్ జెనెటిక్ స్ట్రక్చర్ విచ్ బిలాంగ్ టు ద యాస్ట్రావిరిడి ఫ్యామిలీ. అంటే దీనికి ఇది వేరే ఫ్యామిలీ. మనం ఇందాక ఇదే ఫ్యామిలీకి చెందింది అనుకుందాం. ఫ్లావివిరిడా అనే ఒక ఫ్యామిలీకి చెందింది. కానీ ఇది మాత్రం యాస్ట్రావిరిడా అనే ఒక ఫ్యామిలీకి చెందిందనమాట. ఇది ఒక అంటే ఈ వైరస్ వేరు, ఈ వైరస్ వేరు. ఈ క్లాసిక్ స్వైన్ ఫీవర్కి సంబంధించిన వైరస్ వేరు, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి చెందిన వైరస్ వేరు అనమాట. ASF ఈజ్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఆఫ్ సబ్ సహారియన్ ఆఫ్రికా అండ్ ఏరియా ఆఫ్ ఈస్టర్న్ యూరోప్. అంటే ఇది ఎక్కువ శాతం చాలా వరకు ఎక్కడ ఉంటుందంటే సబ్ సహారియన్ అంటే ఈ యొక్క సహారా ఆఫ్రికాకు చెందిన దాంట్లో, తర్వాత యూరోప్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది వ్యాధి ఉందన్నమాట. ఇన్ 2018 డిటెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వెస్టర్న్ యూరోప్ అండ్ చైనా. దీని ఫస్ట్ టైం ఎప్పుడంటే 2018లో కనిపెట్టారనమాట. ఎక్కడ? వెస్టర్న్ యూరోప్లోను, చైనాలోను. వెస్టర్న్ యూరోప్ సంబంధించిన బెల్జియంలోను, చైనాలోను దీన్ని కనిపెట్టారనమాట. నెక్స్ట్ UOH గెట్స్ ఎలిజిబుల్ ఫర్ PMRF స్కీమ్. PMRF స్కీమ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నామంట. కొన్ని యూనివర్సిటీస్కి దాంట్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళ స్కాలర్షిప్గా కొంత అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. ఆ యొక్క యూనివర్సిటీలో ఇప్పుడు మన హైదరాబాద్ యూనివర్సిటీ అనేది భాగమైందనమాట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ద వన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇన్స్టిట్యూషన్ టు ఆఫర్ ఫెలోషిప్ అండర్ ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్. అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఈ యొక్క హైదరాబాద్ను కూడా దాన్ని ఆ యొక్క స్కీమ్లోకి తీసుకొచ్చారన్నమాట. అన్ని యూనివర్సిటీస్కి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ అనేది ఉండదు. కొన్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి మాత్రమే ఉంటుంది. ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో ఈ హైదరాబాద్ అనేది కూడా చేరిపోయిందనమాట. సో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద అనౌన్స్మెంట్ కింద బడ్జెట్లో అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి చూద్దాం ఒకసారి. 2018-2019 సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఇవ్వడం జరిగిందనమాట. దీనికి 2 రకాలైన ఛానల్స్ ఉంటాయి. డైరెక్ట్ ఎంట్రీ, లాటరల్ ఎంట్రీ అనే 2 రకాల ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ స్కీమ్ అనేది పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన స్టూడెంట్స్కి ఆ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రం ఇవ్వబడుతుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎవరైతే ఆ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇవ్వబడుతుంది. ఫెలోషిప్ ఆఫ్ 70,000 పర్ మంత్ ఫర్ ద ఫస్ట్ 2 years. ఫస్ట్ 2 సంవత్సరాలు దీనికి ఏంటంటే నెలకు 70,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ కింద వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ఫెలోషిప్ అనేది ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ 3rd yearలో వచ్చేసి పర్ మంత్ 75,000 ఇస్తారు. ఇక 4th and 5th yearలో
పర్ మంత్ 80,000 అనేది వీళ్ళకి ఈ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకు అంటే నిధులు కేటాయిస్తారన్నమాట. టు ట్యాప్ ద టాలెంట్ పూల్ ఆఫ్ ద కంట్రీ ఫర్ క్యారీయింగ్ అవుట్ రీసెర్చ్ ఇండిజినియస్లీ ఇన్ కటింగ్ ఎడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డొమైన్స్. అంటే దీన్ని దేనికోసం అంటే ఈ యొక్క టాలెంట్ ఎవరైతే అంటే మన భారతదేశంలో నైపుణ్యం ఉన్న యువకుల్ని వాళ్ళు కనిపెట్టి వాళ్ళ ద్వారా ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారనమాట. సో డైరెక్ట్ ఎంట్రీ ఛానల్, లేటరల్ ఎంట్రీ ఛానల్ ప్రకారం ఏంటి అంటే డైరెక్ట్ ఎంట్రీ ఛానల్ అంటే ఎవరైతే ఈ యొక్క గేట్లో 8% CGPA వచ్చేసి అంటే వాళ్ళకి మార్కులు రావాలా, వాళ్ళకి అకాడమిక్ ఇయర్లో 8% అనేది ఉండాలా, అంటే 8 పాయింట్స్ అనేవి ఉండాలా. దాంతోపాటు గేట్ స్కోర్ అనేది 650 వచ్చిన వాళ్ళకి దీని ద్వారా వాళ్ళకి ఏంటి కేటాయింపులు ఇస్తారన్నమాట. ఎవరైనా ఎంటెక్ చదివే స్టూడెంట్లు 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఆ యొక్క స్కీమ్ కింద వాళ్ళు రిజిస్టర్ అయితే కనుక వాళ్ళు PhD జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ PhD ప్రోగ్రామ్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటి వీళ్ళకు PMRF కింద అంటే ప్రధానమంత్రి రీసెర్చ్ ఫండ్ కింద ఏంటి అంటే ఈ యొక్క గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్ 70,000, ఫస్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ థర్డ్ ఇయర్ 75,000, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్ 80,000 పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఈ యొక్క లాటరల్ ఎంట్రీ కింద ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఆ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు PhD జాయిన్ అయ్యి అంటే వాళ్ళకి ఈ యొక్క గేట్ ర్యాంక్ కానీ ఇవన్నీ లేని ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఏంటంటే ఒక 12 months to 24 months ఏంటంటే వాళ్ళ యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ఉండాలి. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ వాళ్ళు రిలీజ్ చేయాలి. అక్కడ ఎవరైతే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఉంటాయన్నమాట. వాళ్ళ రికమెండేషన్ ప్రకారమే ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఈ రెండుకి సంబంధించినది. నెక్స్ట్ అస్సాం వర్సిటీ డెవలపర్స్ ఫంగల్ పౌడర్ టు బూస్ట్ ఇమ్యూనిటీ. వీళ్ళు ఈ యొక్క అస్సాంకు చెందినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ అనేది వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫంగల్ పౌడర్ అనే దాన్ని తయారు చేశారనమాట. మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫంగల్ పౌడర్ అనే దాన్ని తయారు చేశారనమాట. యాక్చువల్గా ఈ ఫంగల్ పౌడర్ సంబంధించినటువంటి ఏదైతే ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ చైనీస్ మెడిసిన్లో ఇది ఫేమస్ అనమాట. కార్టిసెప్స్ అంటారు వీటిని. ఈ చైనీస్ మెడిసిన్లో ఇది చాలా ఫేమస్ మెడిసిన్ అనమాట. సో ఇప్పుడు ఆ మెడిసిన్ మన భారతీయులు ఇప్పుడు కనుక్కున్నారనమాట. ఏ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ బోడోల్యాండ్ యూనివర్సిటీ డెవలప్డ్ ఏ ఫంగల్ పౌడర్ ఫ్రమ్ ఏ రేర్ సూపర్ మష్రూమ్ కాల్డ్ కార్డిసెప్స్ మిలిటరీస్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. కార్డిసెప్ట్ మిలిటరీస్ అనేది ఏంటంటే ఒక రేర్ అయినటువంటి మష్రూమ్ అనమాట. మన పుట్టగొడుగులు అంటాం చూసారా, అలాంటి పుట్టగొడుగులు రేర్ ప్లాంట్ అనమాట. దాంట్లో నుంచి ఈ యొక్క మందును తయారు చేస్తారనమాట. కార్డిసెప్ట్ మిలిటరీస్ అనే ఈ యొక్క మందును అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. కార్డిసెప్స్ గురించి చూద్దాం. కార్డిసెప్స్ ఆర్ యాన్ ఇంపార్టెంట్ మెడికల్ మష్రూమ్ మెన్షన్ ఇన్ చైనీస్ మెడికల్ బుక్స్ అండ్ టిబెటియన్ మెడిసిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చైనాకు సంబంధించినటువంటి మెడికల్ బుక్స్లోంచి టిబెటియన్ మెడిసిన్లోంచి దీని అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట. కార్డిసెప్స్ గ్రోస్ ఇన్ సిక్కిం, టిబెట్ అండ్ భూటాన్ అట్ ఆల్టిట్యూడ్స్ అబౌవ్ 4,500. అంటే ఈ యొక్క కార్డిసెప్ట్ అనేది ఎక్కడ పెరుగుతుంది అంటే సిక్కింలో కావచ్చు, టిబెట్లో కావచ్చు, భూటాన్లో కావచ్చు. ఈ యొక్క ఎత్తు అనేది భూమి నుంచి 4,500 కిలోమీటర్ అంటే ఈ యొక్క సముద్ర ఉపరితలం నుంచి 4,500 మీటర్ల ఎత్తులో ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయి అనమాట. దేర్ ఆర్ మోర్ దాన్ 400 స్పీసీస్ ఆఫ్ కార్డిసెప్స్ సైన్సిస్ అండ్ కార్డిసెప్స్ మిలిటరీస్ హ్యావ్ బికేమ్ ద ఫోకస్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. అంటే దీంట్లో 400 రకాలైనటువంటి ఈ యొక్క కార్డిసెప్స్ సంబంధించినటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కార్డిసెప్స్ సైనసిస్ అనేది కార్డిసెప్ట్ మిలిటరీస్ అనే ఈ యొక్క ఏదైతే మందు ఏదైతే ఉందో అది వాళ్ళ ఆ యొక్క 400 రకాల యొక్క స్పీసీస్ నుంచి దొరుకుతుంది అనమాట. కార్డిసెప్స్ మిలిటరీస్ అనే దాని గురించి చూద్దాం. నౌ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాను అనమాట. మెడికల్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబయల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్స్. అంటే ఇప్పుడు పూర్తిగా ఇదేంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా అటువంటి మన దేహంలో వాపు ఏదైనా వచ్చింది అనుకోండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ దానికి ఆ వాపును తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో ఆక్సిడనేషన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఏజింగ్ వయసు కనపడకుండా చూస్తుంది. యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబయల్ ఇవన్నీ మనకు తెలిసినవి, వీటికి యాంటీగా పనిచేస్తుంది అనమాట. ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎఫర్ట్ అండ్ యాంటీ HIV ప్రాపర్టీస్. అంటే మన బాడీలో శక్తిని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి సో దీనికి యాంటీ HIV ప్రాపర్టీస్ అనమాట. అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ అండ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏదైతే ఉందో HIV వైరస్కి వ్యతిరేకంగా పనిచేసే ప్రాపర్టీస్ అనేవి ఈ యొక్క కార్డిసెప్స్కు ఉందన్నమాట. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సి మిలిటరీస్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కార్డిసిపిన్
ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఎవల్యూషనరీ రోల్ ఇన్ ఫ్యూచర్ మెడిసిన్. అంటే ఈ యొక్క క్యాన్సర్ సంబంధించి రాబోయే రోజుల్లో ఇది గొప్ప విధానాన్ని అంటే గొప్ప మందును లాగా కానీ లేకపోతే ఆ వైరస్ని అరికట్టడానికి చాలా ఉపయోగపడే మందుగా తయారవుద్ది అనమాట. ఇండియన్ సైంటిస్ట్స్ డెవలప్డ్ ఫంగల్ పౌడర్ ఫ్రమ్ కార్డిసెప్ట్ మిలిటరీస్ త్రూ లయోఫైలైజేషన్ ఎట్ -80 degrees సెంటిగ్రేడ్. లయోఫైలైజేషన్ ఎట్ -80 degrees సెంటిగ్రేడ్. లయోఫైలైజేషన్ అంటే ఏంటి అంటే ఇదేంటంటే ఒక రకమైనటువంటి అంటే ఒక వస్తువుని బాగా చల్లబరిచి ఆ చల్లబరిచిన తర్వాత అంటే -80 degrees సెంటిగ్రేడ్లో చల్లబరిచిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ అనే దాన్ని వేడి చేస్తారు, అంటే వాటర్ అనే దాన్ని వేడి చేస్తారనమాట. ఇలాంటి విధానం వల్ల ఏంటంటే ఆ మందు ఎక్కువ కాలం చెడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది అనమాట. అంటే దాన్ని డీహైడ్రేట్ చేస్తారు. ఎప్పుడు డీహైడ్రేట్ చేస్తారు? దాన్ని 80% -80 degrees సెంటిగ్రేడ్లో చల్లబరిచిన తర్వాత దాన్ని వ్యాక్యూమ్లో పెట్టి ఆ వ్యాక్యూమ్ అంటే మనకు వ్యాక్యూమ్ అంటే వాతావరణం ఉండదు, ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ వ్యాక్యూమ్లో పెట్టి ఆ వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ని డివైడ్ చేస్తారనమాట. దీనివల్ల ఎక్కువ కాలం అనేది ఆ యొక్క మందు అనేది చెడిపోకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనికి మనకు రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి ఇందాక మనం రబ్బర్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది దాని గురించి ఇచ్చారనమాట. ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ద రబ్బర్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1947. ఈ యొక్క స్టాట్యూటరీ బాడీ అనమాట ఇది. సో దీన్ని ఎప్పుడు అంటే 1947 రబ్బర్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన చట్టం కింద 1947లో దీన్ని తీసుకొచ్చారు ఈ బాడీ అనేదని. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే మనకు పరిశ్రమలకు సంబంధించి, తర్వాత కామర్స్ అంటే అంటే బిజినెస్ సంబంధించింది అనమాట ఇది. ద చైర్మన్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దీనికి ఎవరు చైర్మన్ అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. 87 members రిప్రజెంటింగ్ వేరియస్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ఇండస్ట్రీ. సో 27 మంది దీంట్లో మెంబర్స్గా ఉంటారనమాట. ఏ నేషనల్ లెవెల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ రబ్బర్ ఇండస్ట్రీ. సో ఒక నేషనల్ లెవెల్ బాడీ అంటే జాతీయమైనటువంటి ఒక బాడీ అనేది దీనికి సంబంధించి యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఇండియన్ రబ్బర్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు పర్యవేక్షిస్తుంటారన్నమాట. సెంట్రల్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ రబ్బర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కొట్టాయం. అంటే ఈ రబ్బర్కి సంబంధించి సెంట్రల్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ రబ్బర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కొట్టాయం అంటే ఇది కేరళలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నాయన్నమాట. 10 రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ లొకేటెడ్ ఇన్ వేరియస్ రబ్బర్ గ్రోయింగ్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే రబ్బర్ బాగా పెరిగే రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి యొక్క రీసెర్చ్ దీనికి సంబంధించినటువంటి 10 రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనం దీంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Consider the following statement with reference to Rubber Board of India. It is a statutory body under the Minister of Commerce and Industry. Correct. ఇది స్టాచ్యూటరీ బాడీ ఎవరికి ఆధిపత్యంలో ఉంటుంది అంటే ఎవరి కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ రబ్బర్ ఇండస్ట్రీ. సో ఇది ఒక నేషనల్ లెవెల్ బాడీ అనమాట, జాతీయమైనటువంటి బాడీ అనమాట, ఈ యొక్క లెవెల్ బాడీ అనమాట. సో దీని ఏం చూస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి రబ్బర్కి సంబంధించిన ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ గురించి ఇది చూస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. సో బోత్ 1 and 2. Consider the following statement with reference to the swine fever. Both the African swine fever ASF and the classical swine fever are highly contagious virus disease of pig. ఈ రెండు కూడా పందులకు సంబంధించిన అంటే ఈ యొక్క సిఎస్ఎఫ్ అనేది క్యాటిల్కి కూడా అప్పుడప్పుడు గొర్రెలకు కూడా వస్తుందని మనం చూసాము. కానీ ఇది మాత్రం రెండు పిగ్స్కి ప్రమాదకరమే కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ బోత్ ఏఎస్ఎఫ్ అండ్ సిఎస్ఎఫ్ ఆర్ కాజ్డ్ బై ద డిఫరెంట్ వైరస్ బిలాంగింగ్ టు ద ఫ్లెవివేరియా ఫ్యామిలీ. ఈ రెండు కూడా ఫ్లెవివేరియా ఫ్యామిలీ అని చెప్పారు, కానీ ఈ యొక్క సిఎస్ఎఫ్ మాత్రమే ఈ ఫ్యామిలీకి చెందింది. సో ఈ యొక్క ఏఎస్ఎఫ్ అనేది ఈ ఫ్యామిలీకి చెందింది కాదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనం ఏం స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద ఎంత 50,000 60,000 అనే అమౌంట్ ఇస్తారు. అసలు 50,000 స్టార్టింగే 70,000, కానీ ఇక్కడ 50,000 16,000 అన్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఈజ్ ద కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద above mentioned scheme under the Union Ministry of Human Resource and Development. ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద ఈ యొక్క భాగంగా ఉంటుంది అనమాట. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఢిల్లీ యూనివర్సిటీ అనేది ఇన్స్టిట్యూట్ అనేది కోఆర్డినేటింగ్, ఈ రెండు కరెక్టే. మనం ఆల్రెడీ ఈ యొక్క సంబంధించిన పిఎంఆర్ఎఫ్ కింద ఈ యొక్క దాని గురించి చెప్పుకున్నాం, ఢిల్లీ దాని గురించి. సో మనకేంటి ఇంట్లో అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కార్డిసెప్ట్ మిలిటరీస్ recently seen in the news refers to
అంటే ఈ యొక్క కార్డిసెప్స్ మిలిటరీస్ అనేది మనం రీసెంట్గా న్యూస్లో చూసాం. దేనికి సంబంధించి యాన్ ఇన్విసివ్ ట్రీ స్పీసెస్ నేటివ్ టు ద సబ్ సహారన్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఇన్విసివ్ ట్రీస్ అనేది అంటే ఈ యొక్క నీటిలో బతికే ఒక చెట్టుకు సంబంధించినటువంటి ఇది అని చెప్పాడు అనమాట. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది మనం ఆల్రెడీ ఏంటంటే గవ్వజాతికి చెందినటువంటి ఒక జంతువు ఏదైతే ఉందో అది మనకు ఈ యొక్క ఆఫ్రికా సెంట్రల్ ఏషియా నుంచి అంటే సెంట్రల్ అమెరికా సౌత్ సెంట్రల్ అమెరికా నుంచి మనకు వస్తుంది అని చెప్పేసి దానివల్ల ఇక్కడ లోకల్గా ఉన్నాయి కేరళలో ఉన్నాయి దెబ్బతింటున్నాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ నిన్న ఆర్టికల్ ఒకటి చెప్పుకున్నాం. దానికి సంబంధించి అప్పుడు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ మెడికల్ మష్రూమ్ విత్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఎస్, ఇది కరెక్ట్. అదే కదా మెడికల్ మష్రూమ్ అనమాట. ఇది అంటే మెడికల్కి సంబంధించిన మష్రూమ్ సంబంధించింది. నెక్స్ట్ యాంటీ ఇన్వేసివ్ మిసిల్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కేరళలో మనకు ఒక గవ్వజాతికి చెందినటువంటి ఒక జంతువు అనేది వచ్చింది అని చెప్పేసి మ్యారిటైమ్లో ఉందని చెప్పేసి అది సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా నుంచి కోస్ట్ నుంచి వచ్చింది అని చెప్పేసి మనం చదువుకున్నాం అనమాట. సో దానికి సంబంధించింది. సో ఇలాంటి ఆప్షన్లే మనకు రిపీటెడ్గా ఉంటుంది అనమాట. ఏ న్యూలీ డిస్కవర్డ్ స్పాంజ్ టైప్ మెటీరియల్ విచ్ కెన్ క్విక్లీ క్లీనప్ ఆయిల్ స్పాయిల్స్ అండ్ ఓషన్స్. సో ఇది కూడా తప్పు, ఈ స్టేట్మెంట్ కూడా. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి బి. ఓకే, ఇవండి ఈరోజు నా మొత్తం టోటల్ న్యూస్ అనాలిసిస్, దాంతోపాటు ఈ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.